పార్వతీదేవి, మీరు కైలాసానికి దూరం అవ్వడము మాకెంతో బాధాకరం. అలా కాకపోతే శుంభనిశుంభుల అంతం అసాధ్యంగా మారిపోయేది. కానీ బ్రహ్మదేవా, మా గణపతి సహాయం కోసం అక్కడికి రాని పక్షంలో, తన వినాయకి రూపాన్ని ధరించని పక్షంలో, మిగిలిన దేవతలందరిలోనూ స్త్రీ శక్తిని జాగృతం చేయడానికి ప్రేరేపించని పక్షంలో ఆ శుంభ నిశుంభుల సంహారం నాకు కూడా అసంభవంగా మారేది. అమ్మా, ఇందులో నేను చేసిందేమీ లేదు. నేను చేసిందల్లా తమ ఆదేశాన్ని పాటించడమే. అదే నా కర్తవ్యం కదా. మహాదేవా, మాకింకా అనుమతిప్పించండి. పార్వతీదేవి తన పుత్రులు గణపతి కార్తికేయులతో సమయం గడపాలని కోరుకుంటూ ఉంటారు. మీరు చెప్పుకోవాల్సిన మాటలు సంగతులు అవునా? అది నిజమే సరస్వతీదేవి. కానీ మీరు బయలుదేరే ముందు నేనందరికీ ఒక విషయం చెప్పాలి. అలాగే అతి ప్రధానమైన ప్రత్యేక ప్రకటన చెయ్యాలనుకుంటున్నాను. ఈ ప్రకటన మన గణపతికి సంబంధించింది. నాకు అర్థమైపోయిందమ్మా. రేపు భాద్రపద శుక్ల చతుర్థి కదా, అంటే నా పుట్టినరోజు కనుక జన్మదినోత్సవం గురించి ప్రకటించబోతున్నారు కదూ. అయితే త్వరగా చెప్పండి అమ్మా, గణేశుడికి సంబంధించి ఏ ప్రకటన చేయబోతున్నారు? ఇది మరీ బాగుంది. పుట్టినరోజు నాకు, ఉత్సాహం కలుగుతుంది మీకు. అదే మంచిదే. ఎందుకంటే నా పుట్టినరోజు ఏర్పాటు చేయాల్సింది తమరే కదన్నయ్య. పుత్ర గణేశ, నేను ఈరోజు నీకో ఆశీర్వాదమిస్తాను. నేటి నుండి నువ్వు కేవలం దేవతలకే కాదు, సమస్త లోకాలకు విఘ్నాలు హరిస్తావు. అందరి కష్టాలు కడతీరుస్తావు. అది సరేనమ్మా, కానీ నా పుట్టినరోజు... అవును, సరిగ్గా చెప్పారు మీరు. గణపతి తెలివిలో ఉన్నతుడు, యుద్ధ విద్యా పారంగతుడు. తనంటేనే శక్తియుక్తుల కలయిక కనుక లోకంలోని కష్టాలను తనెంతో శక్తివంతంగా కడతేరుస్తాడు. అందుకే గణపతి అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. అయ్యో సోదర గణేశ, ఏమైంది? అమ్మ ఎంతో గొప్ప ప్రకటన చేశారు కదా, ఎంతో గొప్ప బాధ్యతనిచ్చారు. అయినా కూడా నువ్వు సంతోషంగా కనిపించట్లేదు, ఎందుకని? అలాంటిదేం లేదన్నయ్య. అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మరీ మంచిది. మహాదేవ, సోదరి పార్వతి, ఇంకా నాకు కూడా సెలవిప్పించండి. ఉమా, ఇక నా ధ్యానానికి సమయం ఆసన్నమైనది. అమ్మా, నేను కూడా ఒక అతి ప్రధానమైన కార్యసాధనకి వెళ్ళాలి. నాకు అనుమతినివ్వండి, వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని వస్తా. అలాగే కుమారా. అమ్మా, మీరేం మర్చిపోయారో గుర్తు చేసుకోండమ్మా. లేదు పుత్ర, నేనే విషయమూ మర్చిపోలేదు. నాకు తెలుసు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో. అంత మహత్తరమైన విషయాన్ని నేను ఎలా మర్చిపోతాను? నేను ఊరికే భయపడ్డాను, కానీ అమ్మకి అన్నీ గుర్తున్నాయి. రేపు నా పుట్టినరోజు. గుర్తొచ్చింది పుత్ర. సాయం సంధ్యా సమయం అయ్యింది. నువ్వివన్నీ సమయానికి గుర్తు చేస్తూ ఉంటావు. అందుకు నీకు అనేక ధన్యవాదాలు, అనేక ఆశీర్వాదాలు పుత్ర. సరే గాని ఇక నేను వెళ్ళి పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇదేమిటి, అమ్మ నా పుట్టినరోజు మాట ఎత్తకుండా వెళ్ళిపోయారు. గుర్తు చేసినా పట్టించుకోలేదు.
ఆహా, ఎలాంటి గుమగుమలు వస్తున్నాయి అంటే మాత మన కోసం పిండి వంటలు చేస్తున్నారన్నమాట. అదృష్టం అంటే నాదే. ఇన్నాళ్ళ తర్వాత మాత చేతి వంట తినే అదృష్టం కలిగింది నాకు తెలుసు మా ప్రభు ఇప్పుడు వంటశాలలోనే కూర్చొని భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారని. అయ్యో ఇదేమిటి ప్రభు, ఆ చందమామ ఎప్పుడు ఉండేదే, కానీ మాత చేతి వంట చాలా కాలం తర్వాత తినే అవకాశం వచ్చింది ప్రభు. రండి. ప్రభు, మీరు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? పదండి వెళ్దాం, భోజనం చేద్దాం. మీరు భోజనశాలలో పళ్ళెం ముందర పెట్టుకుని కూర్చుంటారనుకుంటే ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నారు. చెప్పండి ప్రభు, ఏమైంది? ఏం జరిగింది ప్రభు? లేదు మూషికొత్తమా, నాకేమీ ఆకలిగా లేదు. మీకు ఆకలి వేయడం లేదా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చూస్తుంటే తమరు దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నారు ప్రభు. చెప్పండి. ఆలోచించక ఏం చెయ్యను. రేపు నా పుట్టినరోజు, మీకు తెలుసా? అవును, మా ప్రభువు పుట్టినరోజు అంటే మా అందరికీ పెద్ద పర్వదినం కదా. ఉల్లాసంగా ఉత్సాహంగా ఊరేగడమేగా. మోసేవాడిని నేను ఆలోచించాలి గాని తమరెందుకు ఆలోచిస్తున్నారు? మీకే నా పుట్టినరోజు గుర్తులేదు, మిగిలిన వారికి ఎలా గుర్తుంటుంది మూషికొత్తమా? మీకే కాదు, మా మాతకి, తండ్రి గారికి, అన్నగారికి, గణాలకి ఎవరికీ గుర్తులేదు. అవును ప్రభు, కనీసం పెద్దవారికైనా ఆ విషయం గుర్తుండాలి కదా. అమ్మ ఎంతో కాలం తర్వాత కైలాసానికి వచ్చారు. అందుకే తన దృష్టంతా ఇల్లు చక్క పెట్టుకోవడంలోనే ఉంది. అందుకే నా పుట్టినరోజు మాటే తనకి గుర్తు రావడం లేదు. తమరు పార్వతి ప్రియనందనుడు. మాత 100 పనుల్లో ఉన్నా 100లో ఉండే ఒకటి మీరు. మిగిలిన వారంతా గుండు సున్నాలు కదా ప్రభు. అదే కదా మూషికొత్తమా నా బాధ అంతా. ఇప్పుడు నేను కూడా గుండు సున్ననైపోతున్నాను. లేకపోతే నా పుట్టినరోజు గుర్తు లేకపోవడం ఏమిటి? పొరపాటున మర్చిపోయింటారు ప్రభు. మనం వెళ్ళి గుర్తు చేద్దాం, రండి. ఇది మరీ బాగుంది. నా పుట్టినరోజుని నేనే గుర్తు చేసి నేనే చెప్తే బాగుంటుందా? అది నిజమే ప్రభు. మీ గురించి మీరు చెప్పడం బాగుండదు కదా. నేనైతే మిమ్మల్ని అలా ఎక్కించుకొని ఆకాశంలోకి అలా దూసుకుపోగలను. అలా నీళ్ళల్లోకి దూకేసి మిమ్మల్ని నా మీద ఎక్కించుకొని ఈదుకుంటూ వెళ్ళగలను. అలాగే నేను చెట్ల మధ్య తప్పించుకొని కూడా వెళ్ళగలను కదా. కానీ ఈ విషయంలో మాత్రం నేనేమీ చేయలేను. నా మాటలు మీకే గానీ అందరికీ అర్థం కావు కదా ప్రభు. కొంతమందికి అర్థమైన అర్థం కానట్లుండిపోతారు. ఇంకొంతమంది నా మాటల్ని ఎలక మాటలని తోసిపారేస్తారు. నేను మీకు ఎందుకు పనికిరాకుండా పోతున్నానని నేను చాలా బాధపడుతున్నాను ప్రభు. అయినా మీరు ఏం ఆలోచించకండి. రేపు మీ పుట్టినరోజు అని నాకు తెలిసింది కదా. రేపు తెల్లవారుజామునే మీకు గుర్తు చేస్తాను. పుట్టినరోజుని పండుగలా జరిపిస్తాను, చూస్తూ ఉండండి. తమరికి ఎలగదండు తరపున జన్మదిన శుభాకాంక్షలు ప్రభు. లడ్డూలు పెడతాం. ఎలగదండు నాట్యాలు, గానా భజానాలు ఏర్పాటు చేస్తా. మా ఎలక సమూహం అంతా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాయి ప్రభు. అందరికంటే ముందుగా ఇలాంటి పుట్టినరోజు మీరు ఎప్పుడూ చేసుకుని ఉండరు కాబట్టి ఎంతగానో ఆనందించండి. వద్దు మూషికొత్తమా, మీ ఎలుకదండు పండుగ అయితే అసలే వద్దు. మీరు మా పెద్దవాళ్ళకు కూడా ఏమీ చెప్పకూడదు. వాళ్ళకే గుర్తులేని పుట్టినరోజు నాకు మాత్రం ఎందుకు? నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గణేశ, నమః గణేశ, నువ్వు ఎక్కడున్నావు? ఏమైంది? అంత గట్టిగా ఎందుకు పిలుస్తున్నారన్నయ్య? మూషికొత్తమా, నేను విన్నది నిజమా భ్రమ? నాకు వినిపించిన పిలుపు మీకు కూడా వినిపించిందా? అవును ప్రభు, నేను కూడా విన్నాను. అది అన్నగారు పిలిచిన స్వరమే కదా. కార్తికేయులు గారు పిలిచారు. గణేశ, గణేశ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నీకోసం ఎంతోసేపటి నుంచి వెతుకుతున్నాను తెలుసా. నా మాటలు నీకు వినిపించనే లేదా? వినిపిస్తే ఎందుకు బదులు పలకలేదు? ఏమైందన్నయ్య? మీరెందుకింత కంగారు పడుతున్నారు? అది అమ్మ నన్ను ఎప్పటి నుంచి గణేశ నువ్వెందుకని పలకలేదు? అమ్మకేమైంది? ఏమైంది చెప్పండి. అక్కడ
గణేష, ఇప్పుడు నాకు నీకు వివరించేంత సమయం లేదు. నువ్వు త్వరగా వచ్చే నాదరా రా. పదండి అన్నయ్య, తొందరగా వెళ్దాం. ఈరోజు భాద్రపద మాసం శుక్లపక్షం. నేను భవన ద్వారానికి కాపలాగా ఉంటాను. మీ సేవ చేయడానికి వచ్చానమ్మా. ఈ గ్రహగతులు ఏం సూచిస్తున్నాయి? ఇదేమిటి? ప్రథమ పూజ్య శ్రీ గణేశుడికి మరొక ఆపద. ఇది చాలా ప్రమాదకరం. నేను వెళ్ళి యమధర్మరాజుకి ఈ విషయం తక్షణమే తెలియజేయడం మంచిది. అమ్మా, మీకేం కాలేదుగా? అమ్మా, అన్నయ్య నన్ను పిలవడానికి వచ్చారు. అన్నయ్య చాలా కంగారుగా ఆందోళనగా కనిపించారు. నాకు ఏమైందో చెప్పండి. తమ్ముడు గణేష, అమ్మ దగ్గరికి వెళదాంరా. అమ్మా, పుత్ర గణేష, నీకు మా జన్మదిన శుభాకాంక్షల ఆశీర్వాదాలు. అమ్మా, మీకు నా పుట్టినరోజు గురించి గుర్తుందా అమ్మా? నా జీవితంలో అన్నిటికంటే ప్రధానమైన పవిత్ర పర్వాన్ని నేను ఎలా మర్చిపోతాను? నాకు మాత్రమే కాదు, మీ నాన్నగారు, మీ అన్నగారు, నంది, అలాగే గణప్రేతాలు అందరికీ గుర్తుంది. ఏ ఒక్కరూ మరువలేదు నీ పుట్టినరోజు. పుత్ర గణేష, నీకు జన్మదిన శుభాకాంక్షలు పుత్ర. ధన్యవాదాలు తండ్రి గారు. ప్రణామాలు తండ్రి గారు. ప్రణామాలు మాత. నేను చెప్పానా లేదా? మాత మీ పుట్టినరోజుని మర్చిపోయే ప్రశ్నే లేదు ప్రభు. ఇప్పుడైనా అర్థమైందా ప్రభు నా మాటల విలువేమిటో? అన్నయ్య, తమరు తెగ బాధపడుతున్నట్టు నటిస్తూ నన్ను ఎంతో భయపెట్టారు తెలుసా? ఇప్పుడు అర్థమైంది. మీరంతా కలిసి నన్ను ఆశ్చర్యపరచాలనుకున్నారు. మీరు ఇంత బాగా నటించగలరని నేను ఊహించలేదన్నయ్య. నటనని ఏమాత్రం తెలుసుకోలేకపోయాను. అంతే కదా గణేష, నేను నీకు అన్నయ్యను కదా. తెలివితేటల్లో నువ్వెంతో గొప్పవాడివైనా నేను నీకు ఏమాత్రం తక్కువ కానులే. ఈ విషయం గుర్తుంచుకో మరి. సరే సరే అన్నయ్య, నేను ఒప్పుకుంటాను. మీరు చాలా తెలివైనవారు. అది సరే గాని అమ్మా తండ్రి గారు ఆశీర్వదించారు, కానీ తమరు మాత్రం శుభాకాంక్షలు చెప్పలేదు. చెప్పకుండా ఎలా ఉంటాను? నేను నా అవకాశం కోసం చూస్తున్నాను. అమ్మ నిన్ను చకితుడిని చేసేలా శుభాకాంక్షలు చెప్పాలన్నారు. అందుకు ఏర్పాటు పూర్తయితేనే కదా. ఏర్పాట
అంటే కైలాసాన్ని అందంగా అలంకరించారా? అంటే మీరు నా పుట్టినరోజు గుర్తుంచుకున్నారన్నమాట. ప్రథమ పూజ శ్రీ గణేశ, మీకు జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. ప్రథమ పూజ శ్రీ గణేశులకి అభినందనలు. జయహో! ప్రథమ పూజ గణేశుల వారికి మా తరపున మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు నంది. ధన్యవాదాలు నత్తయ్య. మీ గణప్రేతాలందరికీ కృతజ్ఞతలు. అద్భుతంగా అలంకరించారు. నా పుట్టినరోజుకి వేలాడే ఉండ్రాలు ఇంకా లడ్డూలు. పుత్ర, మీ అన్నయ్య తన ప్రియ సోదరుడి పుట్టినరోజుకి ఈ మాత్రమైనా చేయకుండా ఎలా ఉంటాడు? హార్దిక జన్మదిన శుభాకాంక్షలు గణేశ. ధన్యవాదాలన్నయ్య. అన్నయ్య, మీరు నా పుట్టినరోజుకి ఎంతో అద్భుతమైన ఏర్పాటు చేశారు. అందుకుగాను మీకు నా ధన్యవాదాలు. ఈ రోజు నాకు చిరస్మరణీయంగా ఉండిపోతుందన్నయ్య. నేను ఈ జన్మదినాన్ని ఎప్పటికీ మర్చిపోను. పుత్ర గణేశ, నేనిప్పుడే ఆశీర్వదిస్తున్నాను. నీకు మాత్రమే కాదు, నీ జన్మదినం ఈ యావత్ ప్రపంచానికి కూడా పర్వదినము కాగలదు. కేవలం భాద్రపద శుక్ల చవితికి మాత్రమే కాదు, సంవత్సరం పొడవునా ప్రతి నెల శుక్లపక్ష చవితి నాడు నిన్ను పూజించగలరు. చవితి పండుగ చేసి వ్రతాన్ని ఆచరిస్తారు. అలా చేస్తే వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. అందువల్ల ఇక నుండి ఈ పండుగ దినాన్ని వరద చతుర్థి అనే పేరుతో కూడా ఆచరిస్తారు. పద గణేశ, వెళ్ళి త్వరగా సిద్ధమైరా. ఈ రోజు కైలాసంలో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. నేను దేవాది దేవతలందరినీ ఆహ్వానించాను. బాగుంది ప్రభు. ఉత్సవం అంటే చెవితి ఉత్సవమే గుర్తు రావాలి. ప్రభు, మీదే ఉంది గాని ముందు నేను వెళ్ళి సిద్ధమై రావాలి. ఎంతైనా మా ప్రభు యొక్క పుట్టినరోజు కదా. నా అలంకరణ చూసి అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిందే. దూతలారా, మేము ప్రథమ పూజ్య శ్రీ గణేశుడి జన్మదినోత్సవంలో పాలు పంచుకోవడానికి వెళ్తున్నాం. నేను లేకపోయినప్పటికీ ఇక్కడ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకూడదు. మీలో ఎవరికి ఏ అనుమానం వచ్చినా సరే వెంటనే చిత్రగుప్తుల వారిని సంప్రదించండి. స్వామి, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. పదండి, త్వరగా బయలుదేరాలి మనం. వస్తున్నాను దేవి ప్రియ, ఇప్పుడే బయలుదేరదాం. అయినా మీకు తెలియనిదేముంది, నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా జనన మరణ చక్రం తిరుగుతూనే ఉండాలి కదా. ఏమంటారు మీరు? తమరి బాధ్యతల గురించి మాకు తెలియందేముంది స్వామి. అయినా చిత్రగుప్తుల వారున్నారు కదా, మీరు లేకపోయినా కార్యనిర్వహణ చేయగల సామర్థ్యం ఉంది వారికి. అవునవును, మీరన్నది నిజమే. మంచి మాట చెప్పావు ప్రియా. చిత్రగుప్తుడున్నారుగా అన్నీ చూసుకోవడానికి. ప్రభు, ప్రభు ఎక్కడున్నారు? చిత్రగుప్తుల వారు నేను చూసినప్పుడు ప్రభు రాజ్యసభలోనే ఉన్నారు.
ప్రభు, యమధర్మరాజు ఇక్కడ లేరు. మరి ఎక్కడికి వెళ్ళుంటారు? ప్రభు ఎక్కడికి వెళ్ళారు? యమధర్మరాజు ప్రియాదేవితో కలిసి కైలాసానికి బయలుదేరుతున్నారు. అక్కడ ప్రథమ పూజ్య శ్రీ గణేశుడి జన్మదినోత్సవం జరుగుతోంది. ప్రభు, ప్రభు, యమధర్మరాజా! పూజ్య గణేశుడి విషయంలో అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాల్సి ఉంది. ఇదేమిటి ప్రభు, ఇంకా ధ్యానంలో ఉంటే ఎలా? మర్చిపోయారా? ఈరోజు కైలాసంలో గణేశుడి జన్మదినోత్సవం కదా, మనం వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది. తమరి అలంకరణ పూర్తవడం కోసం ఎదురుచూసి ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ప్రభు, మీ ఎదురుచూపులు ఫలించాయి కదా, ఇంక వెళ్దామా? ఒక్క మాట, గణేశుడికి కానుకివ్వాలి కదా? ప్రియా, ఈ పుట్టినరోజు బ్రహ్మలోకంలో చేస్తున్నారా? లేదు లేదు, కైలాసంలోని. పోనీ పార్వతీదేవి మిమ్మల్ని వంటకాలు తెమ్మని సహాయం కోరారా? లేదు స్వామి, స్వయంగా తనే అన్నపూర్ణ కదా, తనకి ఒకరి సహాయం అవసరమేముంటుంది? మరి తీపి పదార్థాలన్నీ? ఇవన్నీ గణపతి కోసమే, తన పుట్టినరోజు కదా, ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఇంకా బయలుదేరండి. దేవతలైనా మానవులైనా విధి అందరినీ పరీక్షిస్తుంది. తెలివైన వారు ఎప్పుడూ ఎన్ని విషమ పరీక్షలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.